లోకంలో మనుష్య జాతికి ఓ లక్షణం ఉంటుంది, ఇదంతా నాకే ఉండిపోవాలంటే మార్గం ఏమిటంటే దానం ఒక్కటే. ఎందుచేత నువ్వు దానం చేస్తే పుణ్యంగా నీ ఖాతాలో ఉంటుంది, నువ్వు దానం చేయకపోతే ఇక్కడ ఉన్నది కొడుకుచ్చుకుంటాడు, నీ వెంట ఏమీ రాదు. కాబట్టి ఒరే దత్త, మీరు ఏదైనా చేస్తారు కానీ ప్రవచనం చేయమంటే చేస్తాడు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. ఇంకోటికి పెట్టమంటే మాత్రం చేయరాదు, ఏమి ఒక్కటివ్వడం. కాబట్టి ఒరే మీ దగ్గర ఉన్న పెద్ద దుర్గుణం ఏమిటంటే మనుష్య జాతికి మీరు ఏమీ ఇవ్వరు. లోకంలో ఏ జీవి కూడా తన తర్వాత అని దాచదు. మీరే కొడుకులకి మనవలకి మునిమనవలకి దాచేస్తుంటారు. కాబట్టి పెట్టడం నేర్చుకోండి. అలాగే నాన్నగారండి, తప్పకుండా మేము దానం నేర్చుకుంటాం అని మనుష్య జాతి వచ్చేశారు. శంకరాచార్యులు వారు అన్నారు, బ్రహ్మగారు ఇచ్చిన సందేశం ఈ 3 జాతులలో ఎవరిది వారికి అన్వయం అవుతుంది, దేవతలకి దానవులకి. ఒక్క మనుష్య జాతికి మాత్రం 3 అన్వయం అవుతాయి, ఒక్కటే కాదు అన్నారు. అది వారి చమత్కారం, అది వారి జగద్గురుత్వం. అంటే ఎలా అని మనకు అనుమానం వస్తుందేమో అని ఆయన మాట అన్నారు, మంచి ఐశ్వర్యం ఉండి కష్టపడవలసిన అవసరం లేకుండా హాయిగా ఎప్పుడు ఇంద్రియ సుఖములను అనుభవించేటటువంటి వాడు దేవతల లాంటి వాడే. వాడికి ఏం కష్టమా ఏమైనా, తండ్రి తాత ఇచ్చింది ఉంది సుఖంగా అనుభవిస్తుంటాడు, తప్పని నేను అంటలేదు. కానీ మనోనిగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రయత్నపూర్వకంగా శరీరాన్ని కష్టపెట్టి భగవదారాధన చెయ్యడం నేర్చుకోవాలి. ఎందుకని? నువ్వు చేసే పాపములు 3 వలననే ఉంటాయి, మనో వాక్ కాయ. మనసుతో పాపం చేయాలి, వాక్కుతో పాపం చేయాలి, శరీరంతో పాపం చేయాలి, 3తోనే చేస్తాడు. నిన్న మీతో చెప్పాక, మనసులో ఎవరి గురించైనా నేను కీడు తలపెట్టాను అనుకోండి పాపం, వాక్కుతో ఎవరినైనా ఏమైనా అధిక్షేపించి మాట్లాడితే పాపం, ఈ శరీరంతో నేను అవతల వారిని ఇబ్బంది పెడితే పాపం. ఈ 3 పాపములు పోవడానికి మళ్ళీ ఈ 3 వాడుతూ ఉండాలి. మనో భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి, ఇతరులకు ఎప్పుడు మంగళాన్ని కోరుకుంటూ ఉండాలి, ఆ పాపమును మనసుతోటే కడగాలి. వాక్ మాటతో ఏ జన్మలో ఏ పాపం చేశావో ఈ జన్మలో రామాయణాది గ్రంథములు చదువుకుంటూ ఉండాలి, మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. కాయిక, ఈ శరీరంతో ఎవరిని ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టావో ఇప్పుడు ఈ శరీరంతో మంచి పనులు చెయ్యాలి, దేవాలయాలకు ప్రదక్షిణం చెయ్యాలి, ఈ చేత్తో భగవంతుడికి పూజ చెయ్యాలి, పెద్దలు కనపడినప్పుడు వంగి వారి పాదములు పట్టి నమస్కారం చెయ్యాలి. అటువంటి పనులు చేయడం వల్ల ఈ శరీరముతో చేసిన పాపములు శరీరంతో పోతాయి. గురై మీరు దేవతల్లాగా ఇంద్రియ సుఖములకు అలవాటు పడిపోకండి. ఐశ్వర్యంలో ఉన్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మనోనిగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. కాబట్టి దేవతలకు అన్వయమైనది ఐశ్వర్యవంతులకు అన్వయమైంది మనుష్య జాతిలో. ఇక దానవులకు దయ అన్నాడు. కొంతమందికి ఒంట్లో బలం ఉంటుంది, బలంతో పాటు రాక్షస స్వభావం. నిష్కారణంగా చెట్టు కొమ్మ విరిచేస్తూ ఉంటాడు, నిష్కారణంగా ఆకులు తుంపేస్తూ ఉంటాడు. ఈ పేపరు వేస్తాడు, వేసినప్పుడు అక్కడ దాకా వస్తాడు, ఇలా పడైడు, దాన్ని ఉండ చుట్టి పొట్లం కింద కట్టి ఆయన కుండీలో మొక్కలు ఎట్టుకుంటాడు, దాని మీద పడేస్తాడు. ఇలా ఆ చిన్ని కొమ్మ పలుక్కులు విరిగిపోయి ఆ కొమ్మ మళ్ళీ పెరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కాబట్టి దయ, శరీరంలో బలం, ఒంట్లో పొగరు 2 ఉండడమే దానవత్వం. ఈ ఒంట్లో బలం ఉంది, పొగరుంది కాబట్టి ఇతరుల్ని బాధ పెడుతుంటావు, దాని స్థానంలోకి దయని, ప్రేమని తెచ్చుకో, బాగుపడతావు. కాబట్టి దానవులు ఎక్కడో లేరు, మనుష్య జాతి యందు ఉన్నారు. ఇక మనుష్య జాతికి మనుష్యుల్లో ఉన్న వాళ్ళకి ఒకరికి ఇవ్వవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. దేవతలకి ఒకటే అన్వయం అవుతుంది, దానవులకు ఒకటే అన్వయం అవుతుంది, కానీ మనుష్యులకి 3 అన్వయం అవుతాయి అన్నారు శంకరాచార్యులు. కాబట్టి బ్రహ్మగారు చెప్పిన 3 అన్వయం చేసుకుని బతకవలసిన వాళ్ళు ఎవరంటే మనుష్య జాతే. కాబట్టి దత్త, ఒకరికి ఇవ్వడం అనేటటువంటి విషయం దగ్గరికి వస్తే అంత జాగ్రత్తగా ఇచ్చిన వాడెవరో, శాస్త్రమును పాటించిన వాడెవరో, వాడు ఎంత ఇచ్చాడన్న దాంతో సంబంధం లేదు, వాడు ఏం చేశాడన్న దాంతో సంబంధం లేదు. అందుకే ఇష్టాపూర్తములు అని 2 మాటలు ఉన్నాయి శాస్త్రంలో. ఇష్టాపూర్తములు అంటే ఇష్టి అంటే యజ్ఞము, యాగము మొదలైనటువంటి క్రతువులు. అవి తనకి ఐశ్వర్యం ఉన్నవాడు యజమానిగా కూర్చొని తన కొరకు చేస్తాడు. కొంతమంది లోక కళ్యాణం కోసం చేస్తారు. ఇక 2వది ఉంటుంది పూర్తము అంటారు. ఈ పూర్తమునందు
మనుష్యునిగా పుట్టినటువంటి ప్రతి వాడు కలిసి రావాలి. అసలు ఒక గురువుకు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే సమాజము చేత పూర్త కార్యమును చేయించాలి. పూర్తము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఒక ఊరికి ఏ సమస్య ఉందో ఆ సమస్య గురించి ఎవడికి వాడు ఏడుస్తున్నాడు అనుకోండి. నహి జనపదం దుఃఖం అంటారు. జనపదం అంతా దేనికి ఏడుస్తోందో, ఒక ఊళ్ళో నీళ్లు లేవు, చెరువు లేదు, ఎవడి మానాన్ని వాడి ఊళ్ళో చెరువు ఉంటే బాగుండండి అని ఏడుస్తున్నాడు. ఊళ్ళో చెరువు ఉంటే బాగుండని ఎవడికి వాడు ఏడుస్తుంటే అందులో నువ్వు ఒకటిపై ఏడవద్దు. ఏం చేయాలో తెలిసి అందరినీ కూడగట్టాలి. ఇది గురువు చేస్తాడు. అందుకే సమాజ సేవ యందు గురువు కూడా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాడు. చేసి మనందరం కలిపి చెరువు తవ్వుదాన్ని రమ్మంటారు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఒకానొక పౌర్ణమి నాటి సాయంకాలం వేళ చంద్రమౌళీశ్వరారాధన చేస్తున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మాయావరము అన్న ఊళ్ళో ఆయన అభిషేకం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు నీరు చాలా తక్కువ పెట్టారు, ఆవు పాలు అవి పెట్టారు. నీళ్ళు ఇంకా కావాలి అన్నారు. ఇక్కడ నీళ్లు చాలా తక్కువ దొరుకుతాయండి, కొంచెం జాగ్రత్తగా తక్కువ వాడుకోవాలి అన్నారు. ఇందువల్ల ఇక్కడ అసలు చెరువు అవి ఏమీ లేవండి అన్నారు. ఆ రోజు పౌర్ణమి. వెంటనే పరమాచార్య స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ ఇష్టాపూర్తములు అని మాట్లాడారు. మాట్లాడి ఒక ఊరికి సమస్య ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళు ఎవడికి వాడు ఏడవడం కాదు, ఊరంతా కలిసి సమస్య తీర్చుకోవాలి. నేను కూడా వస్తున్నాను, అందరం కలిపి రేపు తెల్లవారేటప్పటికి చెరువు తవ్వుదాం, అందరం అందరి కొరకు ఉపయోగపడదాం. మనం తీసిన ఒక పార మన్ను రేపు 100 మంది నీళ్లు తాగడానికి పనికొస్తుంది. 2 అన్నారు. ఒక పౌర్ణమి రాత్రంతా చెట్టు కింద కూర్చున్నారు పరమాచార్య ఆడవాళ్ళు చాలా కష్టంతో కూడిన పని చేయడాన్ని అంగీకరించేవారు కాదు. ఆ రోజు ప్రజలలో వచ్చినటువంటి స్పందనకి అంగీకరించవలసి వచ్చింది. మొత్తం అందరూ కలిసి మాయావరంలో చెరువు తవ్వారు. మాయావరంలో పరమాచార్య చెట్టు కింద కూర్చుంటే చెరువు తవ్వారట అని తెలిసి ద్రవిడ దేశంలో తమిళనాడంతా ఒక్క తంజావూరు జిల్లాలో 500 నుంచి 600 చెరువులు తవ్వారని చెప్తారు. ఆ తర్వాత వచ్చింది ముద్రాధికార వ్యవస్థ. ఆయన మహానుభావుడు కామకోటి పీఠాన్ని అధివసించినటువంటి రోజులలో అంత సమాజ సేవ చేయించారు. అది పూర్తము అంటారు. ఒకడి వలన జరగని పని ఏది ఉందో అది 10 మంది కలిసి చెయ్యాలి. ఈ 10 మంది కలిసినప్పుడు ఎప్పుడూ ఒకడు బయలుదేరతాడు. వాడిని డౌటింగ్ థామస్ అంటారు. ఎందుకండి ఇవన్నీ మనకే, ఆయన ఏమైనా వచ్చే ఎన్నికల్లో నిలబడదాం అనుకుంటున్నాడేమో, అందుకు మనందరితో ఇలా చేయిస్తున్నాడేమోనండి అంటారు. అటువంటి వాడిని పట్టించుకోకుండా చెయ్యాలి. ధృతితో చేసి పూర్తము అంటారు. ఆ దానమనంది ఏమిటో తెలుసా? ఏ ఆభిజాత్యం ఉండకూడదు. ఇది ఇవాళ నేను ఒక పార మన్ను తీస్తే ఆ పార మన్ను అలా అది 10 మందికి పనికి రావాలి. రాబోయే కాలంలో ఇది నా అదృష్టం అని కట్టాలి. దేవాలయంలో చేసేటటువంటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం అంటుంటారే, ఆ దేవాలయ శుద్ధి కార్యక్రమము ఇవాళ చాలా పెద్ద పెద్ద దేవాలయాల్లో డబ్బులు కట్టించుకుని ఎవరో చేసే పద్ధతి అది కాదు. యాజమాన్యం అంటే కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం అంటే పండగ వస్తున్నప్పుడు నీ ఇల్లు ఎలా తుడుచుకుని కడుక్కుంటావో స్వామి దేవాలయాన్ని కూడా నీ ఇల్లు తుడిచి కడగక ముందు దేవాలయాన్ని తుడిచి కడగాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రాంతంలో తుడిచి కడగాలి. ఒక్క విషయంలో నాకు మహాతృప్తి. శారదా నవరాత్రులకి ముందు మేమందరం తలపాగాలు చుట్టుకుని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అలా శుద్ధి చేసుకుంటాం. బూజులు దులుపుకుంటాం, తుడుచుకుంటాం, కడుక్కుంటాం. మా తల్లులందరూ కూర్చుని దీపారాధన సామాగ్రి, నైవేద్య పాత్రలు, పళ్ళాలు అన్ని శోభరంగా చింతపండు పీతాంబరం పెట్టి తోమేస్తారు. మా శేషు ముత్యాల సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆ పైన దేవాలయ శిఖరాలు ఎక్కేస్తారు, కలశలు తోమేస్తారు. శోభరంగా దేవాలయం అంతా కడిగేసుకుని ముగ్గులు ఎట్టేసుకుని గోమయం అలికేసి అప్పుడు శారదా నవరాత్రులు మొదలు పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇల్లు తుడుచుకోవడం, ఇల్లు కడుక్కోవడం. ఆ తర్వాత ఇష్టాపూర్తములు కొన్ని పనులు కలిసి చెయ్యి కలిపి చెయ్యాలి. ఇందులో హెచ్చరిక ఎక్కడ చేశారో తెలుసా? గుడిని విడిచి సమాజ సేవ చెయ్యవద్దు, ఆత్మద్రోహి అవుతావు. నీకు శాస్త్రం తెలియదు. సమాజ సేవ అని పేరు పెట్టుకుని వాళ్ళు లేని వాళ్ళు నేనున్నవాణ్ణి అని చేయడం మొదలు పెడితే ఎందుకు పనికి మాలిన వాడి అయిపోతావు. అందుకే దేవాలయంలో రథం లాగడం అన్న ఉత్సవం అందుకు వచ్చింది. పూర్త సేవకి గుర్తు రథోత్సవం.
రథోత్సవంలో అందరూ తాడు పట్టుకు రథాన్ని లాగుతారు, అందరూ కలిపి సమాజంలో పూర్త సేవ చేస్తారు. అక్కడ దేవాలయంలో అందరూ కలిసి తుడిచి కడుక్కుంటారు, ఇక్కడ సమాజంలో అందరూ చెయ్యి పట్టుకుని పనిచేస్తారు. అక్కడ అందరికీ ప్రసాదం అర్హత అనర్హత అని ఉండదు, ప్రసాదం అందరికీ చేతిలో పెడతారు, ప్రసాదం ఇస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడని అంత ప్రేమతో నీకున్న దాంతో అందరికీ దానం చేసి నువ్వు తరిస్తావు. దానికి ప్రధానమైన ఆలంబనం ఎక్కడ ఉండాలి అంటే సర్వభూత దయాపుష్పం, అక్కడ రావాలి ఇష్టాపూర్తములు. అందుకే ఒక గొప్ప వేదిక ఉంది, సూర్యకళామందిరం లాంటి వేదిక, శతాబ్దపు పైచిలుకు చరిత్ర కలిగినటువంటి సర్వోత్కృష్టమైన వేదిక. కాకినాడ పట్టణం ఎంత పొంగిపోవలసినటువంటి వేదికలలో ఒక వేదిక ఇది. పరంపరాగతంగా కాకినాడలో 3 తరాల నుంచి ఇన్ని వందల మంది సంగీత విద్వాంసులు, ఎంతమంది మహానుభావులు. నేను ఒకప్పుడు తమిళనాడులో ఎక్కడో ఒక క్షేత్రానికి వెళ్ళాను. అక్కడ వచ్చి రాని తెలుగులో ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగారు, సరస్వతీ గాన సభ బాగుందా అని. ఆయన చాలా పెద్ద విద్వాంసులు, వృద్ధులైపోయారు. అడిగితే అయ్యో బాగుందండి అన్నారు. సభలు జరుగుతున్నాయా అన్నారు. జరుగుతున్నాయండి అన్నాను. ఆయన ఎంత సంతోషంగా చెప్పారో నాతో. సరస్వతీ గాన సభకు వచ్చేవాళ్ళమండి, సూర్యకళామందిరంలో ఆ వేదిక మీద కూర్చుని నేను పాటలు పాడాను. పెద్దవాడిని అయిపోయాను కదూ, కానీ ఆ ఊరు, ఆ ప్రేమ, వేదిక అబ్బో నేను మరిచిపోలేనన్నాడు ఆయన. అంత చరిత్ర కలిగిన పరమ పవిత్రమైన వేదిక సూర్యకళామందిరం. ఇటువంటి వేదికని బాగు చేసుకోవడం, ఇటువంటి వేదికని శుభ్రంగా ఉంచుకోవడం, దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎటువంటిదో ఈ వేదికని జాగ్రత్తగా ఉంచుకోవడం మనందరి కర్తవ్యం. మనందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే కాకినాడ పట్టణం యొక్క ప్రతిష్టాత్మకమైన విషయాల్లో ఈ వేదిక ఒకటి. అంత పరమపావనమైన వేదిక, అంత పవిత్రమైన వేదిక. కాబట్టి మీరు చూడండి, పూర్తం ఎందుకు చేస్తారో తెలుసా? దేవాలయం దగ్గర పూర్తం ఎందుకు కావాలని అడిగారు. దేవాలయం దగ్గర పూర్తం ఎందుకు చేస్తారంటే ఐశ్వర్య సంబంధంగా. అసలు పరమేశ్వరుణ్ణి మీరు కొన్ని అలంకారాలతో ధ్యానంలో తప్ప బాహ్యంలో చూడలేరు. కారణం ఏమంటే ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఉండే మూర్తి అంగుష్ట మాత్రం ఉంటాడు, బొటన వేలంత ఉంటాడు. నేను ఆయనకి నా ఇంట్లో ఉన్న పరదేవతా స్వరూపానికి మంచి పట్టు చీర కట్టి రవిక వేసి పెద్ద పెద్ద మణిహారాలు వెయ్యాలని నాకు ఉందనుకోండి, వేయడం అవుతుందా? వెయ్యలేను. పూర్తాన్ని పరదేవత దగ్గరికి తీసుకెడతారు. ఇప్పుడు తన డబ్బుతో, డబ్బున్నవాడు ఏం చేస్తాడంటే దేవాలయంలో అమ్మవారిని అంత గొప్పగా అలంకారం చేయించి అటువంటి పట్టుచీర కట్టి అన్ని నగలు వేస్తాడు. ఎలా చూడాలి పరదేవతని మనం అనుకుంటామో అలా మనం చూడలేం. కారణం ఎందుకంటే మన పూజా మందిరం అంగీకరించదు. అంత ఐశ్వర్యం మనకుంటుందని నమ్మకం ఏం లేదు. కానీ ఐశ్వర్యం ఉన్నవాడు కొన్ని లక్షల మంది చూడడానికి అవకాశం కల్పించాలి. ముందుకొచ్చి దేవాలయాలకు అందుకిస్తారు మాన్యాలు. పూర్వం దేవాలయం కట్టడం అంటే దేవాలయం కట్టిన వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు దేవాలయాల చరిత్ర చదవండి. ఎప్పుడైనా ఒక గోపురం కట్టిన శిల్పి చరిత్ర చదవండి, మీకు అర్థమవుతుంది. దేవాలయంలో శిల్పి దేవాలయం కట్టడం అంటే ఒకటే, శిల్పి కుటుంబ పోషణము అంతే. వాళ్ళకి తృప్తి. అన్నం పెట్టేవారు, బట్టలు ఇచ్చేవారు. అన్నం తిని బట్ట కట్టుకుని శిల్పాన్ని కొన్ని సంవత్సరములు, దశాబ్దములు చెక్కేవారు. చెక్కితే వచ్చే గోపురాలు. అరుణాచలం దగ్గరికి వెళ్ళి నిలబడండా రాజగోపురాలు, చిదంబరం వెళ్ళి నిలబడండా గోపురాలు, శ్రీరంగం దగ్గరికి వెళ్ళి నిలబడండా గోపురాలు. ఎన్ని దశాబ్దాలో చెక్కారు వాళ్ళు. చెక్కి ఒక్కటే అన్నారు, మాకేమి ఇస్తారని వాళ్ళు అడగలేదు. ఇంత అంచు పంచిస్తే దాన్ని తన ఇంటి దండం మీద ఆరేసి శ్రీరంగం తూర్పు గోపురం కట్టినప్పుడు మహారాజు బహూకరించాడన్నారు. ఆ రోజులలో శిల్పులంత నిస్వార్థంగా, మహారాజులంత నిస్వార్థంగా గోపురం గడితే ఇవాళ ఒక రాజగోపురాన్ని నిలబెట్టుకోవడం చేతకాని దరిద్రంలో మనం ఉన్నాం. ఎంత తేడా వచ్చిందో చూడండి. భావదారిద్ర్యం, సంస్కార దారిద్ర్యం అంటే అదే. కనీసం ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేనంత దౌర్భాగ్యం మంది. అంత ఉదారులు వారు ఒక్క కారణానికే చెక్కారు. ఆ చెక్కడంలో వాడి యవ్వనం అయిపోయింది. చెక్కడంలో వాళ్ళ వేళ్ళు కాయలు కాసిపోయి, వేళ్ళు తిమ్మిర్లెక్కి చేతులు మొద్దుబారిపోయి. వాడు ఒక్కటే అన్నాడు. మీరు కొందరు శిల్పుల చరిత్రలు చెప్తే తెల్లబోతారు. శృంగేరిలో విద్యాశంకర దేవాలయం నిర్మించిన జక్కన చరిత్ర చదివితే తెల్లబోతాం, అంత గొప్పగా ఉంటుంది.
మహానుభావుడు చాలు, నాకొచ్చిన శిల్ప విద్యతో ఇదిగో ఈ గోపురం నిర్మించాను, ఇది కొన్ని వేల సంవత్సరములు ఉంటుంది. ఈ లోపలికెడుతున్న వాళ్ళందరూ అబ్బా ఏమి శిల్పకళ అంటాడు. నేను తిన్న అన్నం దానికి పనికొచ్చింది చాలని తృప్తిగా శిల్పి శరీరం వదిలేసేవాడు. అంత తృప్తితో తమకి ఏది ఉన్నా సమాజపరం చేశారు ధార్మికంగా. అది పూర్తము. నీకు ఐశ్వర్యం అక్కడ పూర్తమైతే ఇక్కడ చెయ్యి కలిపి అప్పుడు సమాజ సేవగా పూర్తము. అక్కడ రథంలాగు, ఇక్కడ చెరువుతోవు, అక్కడ ఈశ్వరుణ్ణి అలంకరించు, ఇక్కడ 10 మంది కలిసి ఒక గొప్ప వేదికని రక్షించారు. అక్కడ 10 మంది కలిస్తే తప్ప ఒకటి చెయ్యలేరు. ఉట్టి కొడతారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టెందుకు కొట్టడం అంటే, ఉట్టి నిజానికి మనిషికి అందనంత ఎత్తే కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో మనిషి పరిగెడుతూ ఉట్టి కొట్టకూడదు, తప్పది. అంత ఎత్తు కట్టాలి ఉట్టి. కడితే ఆఖరిని ఏం చేస్తారంటే ఒకళ్ళం ఉట్టి కొట్టలేమని తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత నలుగురు నిలబడి బలిష్టమైన వాళ్ళు ఇలా చేతులు పట్టుకుంటారు. అప్పుడు దాని మీద 2 బలమైన వాళ్ళు ఈ చేతుల మీదకి ఎక్కి నించుంటారు. వాళ్ళు చేతులు పట్టుకుంటే ఇంకో బలమైన వాడు వీళ్ళ చేతులు మించి వాడి చేతులు మించి నిలబడతాడు. నిలబడి కర్ర పట్టుకుని అప్పుడు దాన్ని కొడతాడు. కొడితే కొండబద్దలైనటువంటి ఆ నవనీతం కింద అందరూ తడిసిపోతారు. చెయ్యి కలిపి నడిస్తే తప్ప పరమేశ్వర దర్శనం అవ్వదు. ఎవడి మానాన వాడే కూర్చుంటే దారిలో నడిపేవాడు ఉండడు. నీకు భగవంతుడి గురించి 4 విషయాలు తెలుసు, నీకు శాస్త్రం 4 విషయాలు తెలుసు. నువ్వు ఉట్టి కొట్టించడానికి చెయ్యి పట్టాలి. పట్టి 10 మందికి నువ్వు మంచి మాట చెప్పాలి. 10 మందికి మంచి మాట చెప్పడానికి పూర్తానికి నువ్వు కూర్చోవాలి. 10 మంది కలిసి సమాజంలో ఒక మంచి పని చెయ్యాలి. ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా ఎందులో వాడెవడో లేనివాడు నేను ఉన్నవాడినన్న భావన కాదు. ఇలా చెయ్యడం మనందరం ఒక కుటుంబం కాబట్టి చేస్తున్నామన్న అరమరిక లేని ప్రేమ వలన పుట్టిన దయతో చెయ్యాలి. అలా చెయ్యడం మొదలుపెట్టిన నాడు నీ ఐశ్వర్యం, నీ బలం, నీకున్న విభూతి అవి మార్పు చెందుతాయి. నీకు తెలిసో తెలియకో చేసుకుంటూ వెడుతున్నావు, అది పుణ్యం అవుతుంది. ఇక్కడ డబ్బు ఉంది, ఆ డబ్బు ఒక పెట్టెలో పెట్టుకుని నువ్వు అమెరికా వెడితే కప్పుడు కాఫీ ఇవ్వరు నీకు. ఇది డాలర్లుగా మార్చుకుని వెడితే అమెరికాలో కాఫీ ఇస్తారు. ఇక్కడ నీకు బలం ఉంది, ఇక్కడ బలాన్ని ఇక్కడే దాచుకుని వెళ్ళిపోతే ఏదో ఒకనాడు ఆ బలం తగ్గిపోతుంది, లేదా బలంతో ఉండగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎవడు చెప్పగలడు? నిత్యమా జీవితము నీటిపై బొగ్గ. అప్పుడు ఏమవుతావు? ఇక్కడ బలం ఉంది, ఒక దేవాలయం తుడు. ఇక్కడ బలం ఉంది, ఓ దేవాలయానికి ముగ్గేయి. ఇక్కడ బలం ఉంది, 10 మంది కలిసి ఓ గోడ కట్టండి. ఇక్కడ బలం ఉంది, ఒక దేవాలయంలో ఉన్న గడ్డి పీకేసి శుభ్రంగా ఉంచండి. ఇక్కడ బలం ఉంది, బలహీనుడైన వాడిని రక్షించు. నీ చేతిలో ఒక విద్య ఉంది, ఆ విద్యతో ఒకడికి ప్రాణం పోయి నువ్వు ఏది చెయ్యగలవో అది సమాజపరం చేసిన నాడు అది పుణ్యంగా మారుతుంది. అది పరమేశ్వరుడి దగ్గరికి చేరడానికి కారణం అవుతుంది, జన్మ పరంపరని తగ్గిస్తుంది. అందుకొరకు చెయ్యమని చెప్పింది శాస్త్రం. నీకు ఎక్కడైనా సరే ప్రపంచంలో చూడండి, ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం పెడతాడు. నేను అందుకే మీతో మనవి చేస్తున్నా, అసలు దానం గురించి సేవ గురించి మాట్లాడినది సనాతన ధర్మమే. ఎక్కడ ప్రపంచంలో ఎవడు నేర్చుకున్నా ఇక్కడ ఋషులు చెప్పింది చూసి నేర్చుకున్నారు తప్ప ఎవరినో చూసి ఎవరో చెప్పినవి విని ఇక్కడ చెయ్యవలసిన దరిద్రం ఈ జాతికి ఉన్నది కాదు. నా ఆవేశాన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. రంతిదేవోపాఖ్యానం మీకు చెప్పా, కపోతోపాఖ్యానం చెప్పా, రామాయణంలో రాముడు చెప్పింది చెప్పా. ఇంతకన్నా సనాతన ధర్మంలో సేవ గురించి, ఇష్టాపూర్తాల గురించి ఇంతకన్నా గొప్పగా ఏ దేశంలో ఎవరు చెప్పారు? ఈ దేశంలో చెప్పినది ఆదర్శంగా నీకు చాలదా? నీకెందుకు కావలసి వస్తుందేవో? ఇక్కడున్నవి చాలు, నువ్వు తరిస్తావు. తరించి సక్రమమైన మార్గంలో చేసి భగవంతుణ్ణి చేరుకోగలుగుతావు. కాబట్టి ఒక్క సనాతన ధర్మంలో పుచ్చుకునేవాడికి ఇచ్చేవాడు నమస్కారం చేస్తాడు. కారణం ఏమిటో తెలుసా? పుచ్చుకునేవాడిగా ఆ సమయమునందు మనిషి దొరకకపోతే నీ ద్రవ్యము పుణ్యము కాదు, నువ్వు పండవు. కాబట్టి ఆ సమయానికి పుచ్చుకునేవాడు వచ్చాడు కాబట్టి నీకు అది పుణ్యమైంది, లేకపోతే నువ్వు దాచుకున్నదిగా మిగిలిపోతుంది నీకు. కాబట్టి ఆ పుణ్యంగా మిగలాలి, 10 మంది సంతోషించాలన్న భావనతో అది చేయడంలో ఉంది ఆ పుణ్యం. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. నీకు ఏదున్నా చాలదు, గురువు పక్కన ఉండాలి. ఉంటేనే దాని తాత్పర్యం నీకు తెలుస్తుంది, ఏది ఎలా వినియోగించాలి.
అందుకే పుచ్చుకున్నవాడు పరమేశ్వరుడు, ఇచ్చినవాడు అనుగ్రహింపబడుతున్నాడు. అందుకే పుచ్చుకున్నవాడికి నమస్కారం చేసి మనం ఇస్తాం. బలిచక్రవర్తి వామనమూర్తికి దానం చేశారు. ఇచ్చినప్పుడు కాళ్ళు కడిగి రమ్మా మానవకోత్తమలిర్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తుం చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయం అని బంగారు పళ్ళెంలో వామనమూర్తి పాదాలు పెట్టి కాళ్ళు కడిగి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. ఇది బ్రహ్మప్రీతి కొరకు నేను దానం చేస్తున్నానని నీళ్లు విడిచిపెట్టి నమస్కారం చేశాడు. వామనమూర్తి విష్ణు అని కాదు, పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయడంలో ఎవరం ఏది చెప్పినా భవతే విష్ణు స్వరూపాయతే, పరమేశ్వరుడు పుచ్చుకుంటున్నాడు. అందుకే ఓ పంచల్ చాప ఒకరికి ఇచ్చామనుకోండి, ఇచ్చి వారికి నమస్కారం చేస్తాం. వాడు దీనుడని కాదు, వాడు అలా వచ్చి పుచ్చుకోకపోతే నాకున్న విభూతి ఎలా తెరిస్తుంది, నాకు ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యం? నాకు పుణ్యాన్ని కట్టబెట్టిన వాడా నీకు నమస్కారం, ఇక్కడ ఉన్నది ఇక్కడతో అయిపోతుంది, ఇది నా జీవుడితో కలిసి వస్తుంది ఉత్తర జన్మలకి. ఇంత పుణ్యం ఇచ్చావా నారాయణ, నువ్వు ఈ రూపంలో వచ్చి నిలబడ్డావా, నీకే నమస్కారం. అంత వినయాన్ని నేర్పింది మనకి. నీకు ఎక్కడుంది చెప్పండి నాకు అంత విశాల హృదయం, సర్వభూత దయా పుష్పం అన్న మాటలో ఏ విశ్వాసంలో ఉంది నాకు చెప్పండి, ఏ దేశంలో ఉంది చెప్పండి, మీకు నేను ఒక ప్రమాణం చూపిస్తాను. కార్తీక మాసం వస్తే ఏదో అన్నదానం చెయ్యండి వనభోజనాలు చెయ్యండి కాదు. అరుణాచలంలో తిరువణ్ణామలైలో ఇప్పటికీ కార్తీక దీపం అని కొండ మీద పెడతారు, దీపోత్సవం అని. ఆఖరికి ఆ రోజు సాయంకాలం చెత్త వీధిలో ఉన్నా సరే చెత్తనంతటిని పోగేసి నీ ఇంట్లో పూజామందిరంలో ఉన్న దీపాన్ని కానీ దేవాలయంలో ఉన్న దీపంలో కానీ ఒక ఒత్తి వెలిగించి తెచ్చి వెలిగించాలి. దీపం పెట్టినా సరే ఓ శ్లోకం చెప్పాలి. కార్తీక పౌర్ణమి గొప్పతనం అంతా అక్కడే ఉంది. జ్వాలాతోరణము కార్తీక దీపము. ఒక మాట చెప్తారు, కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాహ అంటారు. ఈ దీపం ఉన్నదే కార్తీక దీపం. ఈ దీపం త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేశాం, ఈ దీపంతో వెలిగించాం. ఈ చెత్త వెలిగిపోతున్నా సరే అది కూడా ఒక పెద్ద దీపం. ఈ వెలుతురు ఎక్కడ వరకు పడుతోందో దృష్ట్వా ప్రదీపం అంటే చెట్టు ఉంది, చెట్టు చూస్తుంది, కళ్ళుంటాయని ఏమైనా ఉందా? అంటే కళ్ళుండి చూడడం కాదు, కాళ్ళుండి వచ్చి చూడడం కాదు. కాళ్ళు లేక ఉన్నవి కొన్ని ఉన్నాయి లోకంలో, కొన్ని కాళ్ళు ఉన్నవి కొన్ని, ఎక్కువ కాళ్ళు ఉన్నవి కొన్ని, కాళ్ళు లేనివి కొన్ని, కాళ్ళు లేకుండా తిరిగేవి కొన్ని ఉన్నాయి లోకంలో. 2 కాళ్ళు ఉన్నది మనం, 4 కాళ్ళు ఉన్నది పశువు, ఎన్నో కాళ్ళు ఉన్నది గొంగళీ పురుగు, అసలు కాళ్ళు లేనిది చేప. అన్నీ బాగుండాలి. కాబట్టి జలే స్థలే ఏ నివసంతి జీవాహ, ఈ భూమి మీద ఉన్న ప్రాణులు, నీటిలో ఉన్న ప్రాణులు, వీటన్నిటి మీద కూడా ఈ వెలుతురు పడుతోంది. అందుకే కార్తీక పౌర్ణమి అంటే దీపాలు వెలిగించేస్తారు. ఈ దీపం మీద మేము త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసాం. ఈ శ్లోకం చెప్పకుండా చెప్పి పెట్టిన దీపం మనుష్య జన్మే కాదు, అది సర్వభూత దయా పుష్పం. ఇప్పుడు ఈ దీపపు కాంతి పడుతోంది అన్ని ప్రాణుల మీద. అవి గత జన్మలలో చేసుకున్న పాపానికి అలా పడున్నాయి. ఈ దీపము వాటి మీద పడి, ఈ కాంతి దాని మీద పడిన కారణము చేత దాని పాపములు నశించి ఉత్తర జన్మ యందు సమస్త శాస్త్రములు చదువుకుని అనుష్ఠాన బలము కలిగినటువంటి బ్రాహ్మణుడగుగాక, దాని వలన తరించుగాక అని సమస్త భూతముల కొరకు నమస్కారం చేసి దీపం వెలిగించి అన్ని ప్రాణులు సుఖపడాలని కోరుకుని ఇంటింటా దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి మాత్రం శివాలయం విష్ణువాలయం భేదం లేదు. అందుకే కార్తీక పౌర్ణమి వస్తే విష్ణువాలయాల్లో శివాలయాల్లో దీపాలే, అమ్మవారి గుళ్ళల్లో దీపాలే, ఎక్కడ చూసినా దీపాలే, ఇంట్లో దీపం గుళ్ళో దీపం ఎక్కడ చూసినా దీపం. ఎందుకని అంటే దీపపు కాంతి చేత లోకాన్నంతటి మనుష్య జాతి ఉద్ధరిస్తోంది. అంత విశాల హృదయుడవై శాస్త్రమును అన్వయం చేసుకుని బ్రతకాలు సుమా, తప్ప కేవలం నేను చేస్తున్నాను వాళ్ళకి చేస్తున్నానన్న అహంకారంతో చెయ్యవద్దు. దయాని నేనన్నా శుభలేఖ నీకిస్తున్నా పేరు తండ్రిదుంది, పైకి దయ అంటున్నాను కానీ వెనక మాత్రం తండ్రి ఉన్నాడని గుర్తు. ఆయనది మర్యాద, పేరు ఆయనది, ప్రేమ ప్రధానమై ఉన్నది.
ఆ ప్రేమ మనోజనితము, అది సంస్కారము వలన, పరిణతి వలన, శాస్త్రము వలన, గురువాక్యము వలన నీకు అబ్బాలి. అది అబ్బిన నాడు నీకు ఆ పరిణతి కలిగితే సర్వభూత దయా పుష్పం. అందుకే శంకర భగవత్పాదులు షట్పది అని ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. అది నోటికి రాకపోతే అంతకన్నా దోషం లేదు. అందులో వారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేయడం నేర్పారు మనకి. అందులో ఆయన అంటారు, పరమేశ్వర అవినయమపనయ విష్ణోహో అని అడుగుతూ, నాకు సర్వభూత దయా, అన్ని భూతముల యందు దయతో పాటుగా తారయ సంసారమును దాటగలిగినటువంటి శక్తిని, సర్వభూతముల యందు దయని నాకు కటాక్షించు అని అడిగారు. భాగవతము యొక్క సారాంశము అంటారు పెద్దలు. ఇప్పటికీ శ్రీమద్భాగవతంలో ఉన్న ఆ పద్యాన్ని, పోతన గారు ఇచ్చిన పద్యంతో తీర్థం తీసుకుంటుంటారు చాలా మంది. తీర్థ ప్రసాదాలు తీసుకోవడమో, లేకపోతే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత పీఠమించి లేచిపోయేటప్పుడు 2 చేతులు జోడించి ఈ పద్యం చెప్పి లేస్తారు పూజలోంచి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము, నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయ గదే. దశమస్కంధంలో మాలాకారుడు చెప్పాడు ఆ పద్యం. ఈశ్వరుణ్ణి అడగవలసింది ఏమైనా ఉంటే అదొక్కటే, నీ పాద కమల సేవయు, ఎప్పుడూ నీ పాదకమల సేవ చెయ్యాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ పాదములను అర్చన చేసేటటువంటి భాగవతులతో నాకు నెయ్యము కలగాలి, సంబంధం కలగాలి. అసలు ఒక భాగవతుడితో నీకు అనుబంధం లేకపోతే జీవితంలో అది పెద్ద లోటు. నువ్వు వాళ్ళ ఇంటి తలుపు తీసుకుని దాటి లోపలికి వెళ్ళి ఆయన నిన్ను గుర్తుపట్టి కూర్చోపెట్టగలిగినంత స్వాతంత్ర్యాన్ని పొందావా, నీ అదృష్టం పండిందని గుర్తు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.